श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. రమణ పెరియ పురాణము, రాబర్ట్ ఆడమ్స్. అది 1992 సంవత్సరము. నేను శాండియాగో నుండి లాస్ ఏంజల్స్ గుండా ఫినిక్స్ వెళ్తున్నాను. రద్దీగా ఉన్న లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో వయస్సులో పెద్దవారైన ఒక అమెరికన్ మహిళ నా దగ్గరికి వచ్చి, మీరు భారతదేశం నుండి వస్తున్నారా అని అడిగారు. నేను అవును అని చెప్పగానే ఆమె చాలా ఆప్యాయంగా, ఇవాళ సాయంత్రము ఒక గొప్ప వ్యక్తి హిందూ ఆధ్యాత్మికతను గూర్చి ఒక స్నేహితుని ఇంట్లో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. వస్తానంటే నేను మిమ్మల్ని అక్కడకు తీసుకుని వెళ్తాను. నేను ఆ పుణ్యాత్ముని పేరు ఏమిటి అని అడిగాను. రాబర్ట్ ఆడమ్స్ అని ఆమె బదులిచ్చారు. ఈవేళ సాయంత్రము నేను ఫినిక్స్ లో ఉపన్యసించవలసి ఉన్నది, కావున నేను మీతో రాలేను. అందులకు నా క్షమాపణలు అన్నాను. ఆమె నిరుత్సాహపడినప్పటికీ, మీరు రాలేకపోతున్నందుకు నాకు బాధగా ఉంది. ఆయన ఉపన్యాసాల నకలు పత్రాలు కొన్ని మీకు ఇవ్వనా? మీరు వాటిని చదువుతారా అన్నారు. ఆమె కొన్ని కాపీల దొంతరను నాకు ఇచ్చారు. ఫినిక్స్ కు వెళ్తూ విమానాశ్రమంలోనే చదవటం ప్రారంభించాను. మొదటి పేజీనే నాలో ఎంతో ఆసక్తిని నింపింది. వాటికి అతుక్కునిపోయి ఒక విధమైన పారవస్యంలో వారిని చదవటం ముగించాను. నేను మౌంటైన్ ప్యాత్ పత్రికకు అప్పుడు సంపాదకునిగా ఉన్నాను. అప్పటి సంపాదకీయ వర్గము భగవాన్ వద్ద ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి భాగ్యశాలురైన భక్తులను గురించి పత్రికలో వ్యాసములను ప్రచురించాలని ఎంతో ఆసక్తితో ఉన్నారు. 1993, 1994లో ప్రచురింపబడే సంచికలన్నింటిలోనూ ఆ వ్యాసములనే ప్రచురించాలనే ఆసక్తితో ఉన్నాము. ఆ బృందమంతా వారి సమయాన్ని దీని కొరకు వెచ్చించి ఈ విషయంపై కొన్ని వ్యాసాలను సేకరించారు కూడా. అందుకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఎక్కువ మంది జనులు జ్ఞాన మార్గము చాలా క్లిష్టమైనదని, చాలా కొద్ది మందికి మాత్రమే దానిని అనుసరించగల శక్తి ఉంటుందనే అభిప్రాయంతో ఉంటారు. నిజానికి జ్ఞాన మార్గము సరళమైనది, సూటి అయినది, సహజమైనది, అందరి కొరకు ఉద్దేశింపబడినది. అందుకని యువకులైన సాధకులకు, ఆత్మ విచారణలో కొత్తగా ప్రవేశించిన వారికి అటువంటి భక్తులను గూర్చి చదివినప్పుడు మంచి ప్రోత్సాహము, ధైర్యము లభిస్తాయని నేను భావించాను. ఆ కాగితాలపై గల రాబర్ట్ ఆడమ్స్ చిరునామా చూచి భగవాన్ సన్నిధిలో ఆయనకు కలిగిన ఆత్మ సాక్షాత్కారమును గూర్చిన వివరాలను తెలుపవలసినదని ప్రార్థిస్తూ నేను ఆయనకు ఒక లేఖను వ్రాసాను. నేనొక దీర్ఘమైన లేఖను అందుకున్నాను. నా పేరు రాబర్ట్ ఆడమ్స్. నేను 1928లో న్యూయార్కులో జన్మించాను. నాకు గుర్తున్నంత వరకు నేను చంటిబిడ్డగా చిన్న మంచంపై ఉన్నప్పటి నుండే సుమారు 2 అడుగుల ఎత్తు ఉండి, తెల్ల గడ్డము, తెల్ల జుట్టు కలిగినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ నా చిన్న మంచము కాళ్లకట్టు వైపున నుంచుని ఏదో అర్థం కాని మాటలు నాతో మాట్లాడుతుండటం నాకు గుర్తున్నది. పసిబిడ్డను కనుక ఆయన ఏమి మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోలేకపోయేవాడిని. నాకు 5-6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను ఆ విషయమును మా తల్లిదండ్రులతో చెప్పగా నేనేదో ఆకతాయి కబుర్లు చెప్తున్నాననుకున్నారు వారు. నేను నా స్నేహితులతో చెప్పగా వాళ్ళు నన్ను చూసి నవ్వేశారు. నేను ఆ విషయమై మాట్లాడటం మానివేశాను. నాకు 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ చిన్న వ్యక్తి రావటం ఆగిపోయింది. తనకు ఏమి చెయ్యాలో తెలియలేదని, జరుగుతున్న విషయమును ఎవరితోనూ చెప్పలేకపోయానని ఆయన వ్రాసారు. అప్పుడు ఇంకొక వింత సంభవించింది. ఆయనకి ఏది కావలసి వచ్చినా అది పెన్సిల్ గాని, చాక్లెట్ గాని, వైలెన్ గాని, గాడ్ అంటే దేవుడు అనే మాటను ఆయన 3 సార్లు పలికితే చాలు ఎవరో ఒకరి ద్వారా అందించబడేది. క్లాసులో ఎవరికైనా పెన్సిల్ అవసరమైతే ఆయన గాడ్ అంటే దైవము అనే మాటను 3 సార్లు పలికితే ఆ పెన్సిల్ అక్కడ ఉండేది. దానిని ఎవరికి అవసరమో వారికి తీసుకుని వెళ్లి ఇచ్చేవారు. ఆయన పరీక్షలప్పుడు కూడా అలాగే జరిగేది.
ఆయనకు చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు. పరీక్షలు జరిగేటప్పుడు కూడా దేవుడు అని 3 సార్లు అంటే గాడ్ అని 3 సార్లు పలకగానే జవాబులు ఆయన ఎదురుగా కనపడేవి. ఆయన వాటిని వ్రాసేవారు. ఆ విధంగా ఆయన పరీక్షలు పాసయినారు. అంటే పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. ఒకప్పుడు లెక్కల పరీక్షకు ఆయన తయారవలేదు. పరీక్షలో అదే పని చేశారు. ప్రశ్నపత్రమును తన ఎదురుగా ఉంచుకుని గాడ్ అనే పదమును 3 సార్లు అన్నారు. ఎప్పటి వలనే సమాధానాలు కనిపించునని అనుకున్నారు కాని జరిగినదేమో అందుకు పూర్తిగా భిన్నముగా ఉన్నది. ఆ గది మొత్తము సూర్యకాంతి కంటే 1000 రెట్లు అధికముగా కాంతితో నిండిపోయింది. అది అందమైన, ఆహ్లాదకరమైన మెరిసే ప్రకాశము. గదిలోని ప్రతి వస్తువు, ప్రతి ఒక్కరూ కాంతిలో మునిగిపోయారు. క్లాసులోని పిల్లలందరూ కూడా కాంతి అణువులు అంటే కణముల వలె కనిపించారు. నేను కూడా కరిగిపోయి ఒక ప్రకాశవంతమైన చైతన్యంగా, ఉనికిగా అయిపోయినట్లనిపించింది. నేనప్పుడు చైతన్యంలో ఐక్యమైపోయాను. అది శరీరమునకు బాహ్యములో జరిగిన అనుభవం కాదు. అది పూర్తిగా భిన్నమైన అనుభవము. నేను నా దేహమును కాదు అని నేను గుర్తించాను. నా దేహముగా కనిపించినది సత్యము కాదు. నేను ఆ కాంతిని అధిగమించి స్వచ్ఛమైన ప్రకాశవంతమైన చైతన్యమునైనాను. నాకు ఎరుక కలిగి నా వ్యక్తిత్వము స్వచ్ఛమైన కేవల ఆనందంలో ఐక్యమైపోయింది. నేను విస్తరించి విస్తరించి విశ్వముగా అయిపోయాను. ఆ అనుభూతి వర్ణనకు అతీతమైనది. అది సంపూర్ణ ఆనందము, సంపూర్ణమైన సంతోషము. ఆ అనుభవం తరువాత రాబర్ట్ ఆడమ్స్ తన సాధారణమైన కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. కేవలం కౌమార అవస్థ అంటే 13-19 వయస్సు మధ్యలో ఉన్నందువలన ఎవరైనా మార్గదర్శకులుంటే బాగుండుననిపించింది. ఆ కాలంలో జోయెల్ గోల్డ్ స్మిత్ అనే ఆయనను ప్రజలు నిజమైన క్రైస్తవ వేదాంతిగా పరిగణించేవారు. చాలా మంది రాబర్ట్ కు ఆయన వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చుటచే రాబర్ట్ గోల్డ్ స్మిత్ వద్దకు వెళ్లారు. కొన్ని సంవత్సరాల తరువాత జోయెల్ గోల్డ్ స్మిత్ ఆస్బర్న్ నాతోనూ కూడా నిరంతర అనుబంధం కలిగి ఉండేవారు. ఆయన మౌంటైన్ పేత్ పత్రిక ప్రతి సంచికకు చక్కటి విలువైన స్వతంత్ర రచనలను పంపేవారు. జోయెల్ గోల్డ్ స్మిత్ రాబర్ట్ ఆడమ్స్ చెప్పినదంతా విని ఎన్సినిటాస్ లో ఉన్న పరమహంస యోగానంద గారి వద్దకు వెళ్ళమని, వారు ఆయనకు మార్గం చూపుతారని చెప్పారు. రాబర్ట్ ఆడమ్స్ ఎన్సినిటాస్ కు ఒక విధమైన ఉత్సాహంతోనూ పారవస్యంతోనూ నిండిన స్థితిలో వెళ్లారు. ఒక వింతైన విషయం జరిగింది. పరమహంస యోగానంద సన్నిధిలో అనేక మంది జనులున్నారు. రాబర్ట్ బయటనే నిలిచి ఉన్నారు. పరమహంస తన సెక్రటరీతో బయట ఒక బాలుడు ఉన్నాడు, ఆయనను లోనికి పిలవండి అని చెప్పారు. రాబర్ట్ ఆ మహనీయుని ముందు సాష్టాంగపడి, మీరే నా గురువు అన్నారు. లేదు, నేను మీ గురువుని కాను. మీ గురువు శ్రీ రమణ మహర్షి. మహర్షి ఇప్పుడు అస్వస్థతతో ఉన్నారు. వెంటనే మీరు ఆయన వద్దకు వెళ్ళండి అన్నారు. బయటకు వచ్చేసిన తరువాత రాబర్ట్ కు లైబ్రరీ గ్రంథాలయంలో ఒక పుస్తకము చదవాలనిపించింది. ఆయన వేదాంత గ్రంథములను పరికిస్తుండగా నేనెవరును అనే పుస్తకము ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆ పుస్తకము మీద రమణ మహర్షి ఫోటోను చూడగానే ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నవి. ఎందుకనంటే పసితనంలో తన బుల్లి మంచం వద్ద నుంచుని మాట్లాడిన వ్యక్తి ఆయనే కాబట్టి. పరమహంస యోగానంద గారు గట్టిగా చెప్పడంతో 1947లో రాబర్ట్ అరుణాచలం చేరుకున్నారు. రమణ మహర్షి సన్నిధిలో ఏం జరిగిందో ఆ వివరణ ఇక్కడ ఇవ్వబడినది. నేను 18 ఏళ్ల ప్రాయంలో అరుణాచలము చేరుకున్నాను. నేను నాతో కొన్ని పూలను, పండ్లను తీసుకుని వెళ్లి మహర్షి పాదాల వద్ద సమర్పించుకున్నాను. ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. నేను కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాను. మహర్షి యొక్క ప్రథమ వీక్షణమే నన్ను కాంతి, ప్రశాంతత, ఆనందముల వరదలో ముంచెత్తింది. అది నా అంతర్నేత్రాన్ని తెరుచుకునేటట్లు చేసింది. వెంటనే నాకు నా అనుభవాలన్నింటి యొక్క అర్థము, ప్రయోజనము గ్రహింపునకు వచ్చింది. నేనెప్పుడు ఈ శరీరమును కానని, నేనెల్లప్పుడూ చావు పుట్టుకలు లేని ఆత్మగానే ఉన్నానని,
ఆ శాశ్వతమైన నిశ్చల మౌనమేనని గుర్తించాను. కరుణ, ప్రేమ, ఆనందములను మొదటి రోజుననే నాపై వర్షింపచేశారు. ఆయన నా వైపు చూసి పలహారం చేశారా అని అడిగారు. నేను లేదు అని చెప్పగానే పరిచారకునితో పండ్లు, జావా తెప్పించి తినమని నాతో చెప్పారు. నేను ఆ పాత హాలులోనే పడుకుని నిద్రించాను. నేను మేల్కొనగానే మహర్షి నాకొక చిన్న కుటీరమును చూపి అందులో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. సాయంత్రము కూడా నాకు ఆయన భోజనం పంపారు. నేను అది తినేసి మరలా నిద్రపోయాను. నా శరీరము సేదతీరుటకు కావలసిన వాటన్నిటినీ మహర్షి స్వయంగా ఎంతో శ్రద్ధతో చూశారు. మర్నాటి ఉదయము రాబర్ట్ భగవానును కలుసుకొనుటకు పాత హాలుకు వెళ్లారు. మహర్షి సన్నిధిలో జరిగిన అనుభవము అంతరంగంలోనికి లోతుగా తీసుకుని వెళ్ళగా భగవాన్ యొక్క మౌనము, ప్రశాంతత ఆయనను పూర్తిగా చుట్టివేశాయి. ఆయన హాలులోనికి వెళ్ళినప్పుడు భగవాన్ పరిచారకుడైన కృష్ణస్వామి కొంతమందిపై ఫిర్యాదు చేయుటకు మరలా రాసాగారు. కొంతసేపటి తరువాత భగవాన్ కృష్ణస్వామి వైపు తీక్షణంగా చూసి, మీరిచ్చటకు వచ్చిన కారణం గుర్తించుకొనండి, దానినే పట్టుకుని ఉండండి, మౌనంగా ఉండండి అన్నారు. రాబర్ట్ ఆ మాటలను భగవాన్చే తనకివ్వబడిన మొదటి ఉపదేశంగా భావించారు. అది కృష్ణస్వామికి చెప్పబడిన ఉపదేశంగా ఆయన అనుకోలేదు. అప్పటి నుండి తానక్కడ గడిపిన 3 సంవత్సరాల్లోని ప్రతి క్షణమును ఎంతో విలువైనదిగా చూసుకున్నారు. ఆయన లోనికి మునిగి నిశ్చల నిశ్శబ్దంలో నిలకడగా ఉండేవారు. ఆయన ఎవరి యొక్క వ్యక్తిగత విషయాలలో గాని, ఆశ్రమ నిర్వహణ విషయాలలో గాని జోక్యం చేసుకునేవారు కాదు. ఆయన లోనికి మునిగి నిశ్చల మౌనంలో స్థితులై ఆత్మనిష్ఠులై ఉండేవారు. బాహ్యంలో తన చుట్టూ పరిసరములతోనూ వ్యక్తులతోనూ ఎటువంటి సంబంధము లేక ఒక మునివలే ఉండేవారు. ఆయనకు ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు, ఆఖరికి భగవాన్తో కూడా. అందుకనే ఆయన అరుణాచలములో 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ రాబర్ట్ ఆడమ్స్ను ఎవరూ ఎరుగరు. తరువాత నేను ఆయన గురించి ఒకరిద్దరు పాత భక్తులను ఆరా తీయబోగా అప్పుడొక యువకుడుండేవాడని, అతడు బహుశా పిచ్చివాడై ఉండవచ్చునని అన్నారు. ఆయన పేరు బహుశా రాబర్ట్ ఆడమ్స్ అయి ఉండవచ్చును అన్నారు. ఆయన భగవాన్ బోధలను ఆచరించేవారని, ఇతరులెవరితోనూ ఏ విధమైన సంబంధము లేకుండా గడిపేవారని చెప్పారు. ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. ఎందుకనంటే ఆయన తన సమయాన్నంతా సాధనలో గడుపుతూ ఆత్మనిష్ఠులై ఉండేవారు. భగవాన్ మరణం కూడా తనను చలింపచేయలేదని, ఎందువలనంటే భగవానుడు తాను కేవలం ఆత్మగానే చూసేవారు కనుక. భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఆయన భగవానుని కేవలం ఆత్మగానే అనుభూతి చెందేవారు. ఆయన హృదయపు లోతుల్లోనికి మునిగిపోయారు కనుక ఆయనకు విచారము కాని, దిగులు కాని కలగలేదు. ఒకప్పుడు రాబర్ట్ ఆడమ్స్ కు భగవాన్ కలలో కనపడి, కాశీకి వెళ్ళండి, అక్కడ ఒక వృద్ధులైన స్వామి ఉన్నారు, ఆయనతో ఉండండి అన్నారు. ఆ స్వామి 90 సంవత్సరాల వయసు కలిగిన వారు. రాబర్ట్ వారణాసికి వెళ్లి ప్రతిదినము ఆయన సన్నిధిలో కూర్చునేవారు. ఏ విధమైన సంభాషణ అవసరం లేకుండేది. ఒకరోజు ఆ స్వామి తన చుట్టూ చేరిన జనంతో, 3 దినాలలో ఈ జీవితము ముగియబోతుందని నాకు తెలియను. నా పని పూర్తి కాలేదు. నేను మరణించగానే ఒక యువకుడు కూడా ఏ కారణము లేకుండానే రోడ్డు మీద మరణిస్తాడు. నేను అతని శరీరంలో ప్రవేశించి నా కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నారు. అప్పటికి 3వ దినమున స్వామి మరణించగానే ఒక 14 లేదా 15 బాలుడు రోడ్డు దాటుతున్నాడు. అతనికి అకస్మాత్తుగా మూర్ఛలు వచ్చి చనిపోయాడు. దాదాపు 20 నిమిషాల తరువాత ఆ పిల్లవాడు లేచి అడవిలోనికి పరిగెత్తి మాయమైపోయాడు. దీనితో రాబర్ట్కు ఆత్మ గురించి మరింత అవగాహన కలిగింది. దేహము కనిపించుట, కనిపించకపోవుట అనేది ఆయన ఏమాత్రమూ పట్టించుకునేవారు కాదు. రాబర్ట్ భారతదేశ పర్యటన చేస్తూ ఎందరో మహాత్ములను కలుసుకున్నారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు చేశారు. అప్పుడు భగవాన్ మరొకసారి ఆయనకు స్వప్నంలో కనిపించి, మీ దేశము వెళ్లి ఆత్మవిచారణ మార్గమును వ్యాప్తి చెందునట్లు చెయ్యండి. ఏ విధంగా ఆత్మసాక్షాత్కారమును పొందవచ్చునో, ఏ విధంగా ఆత్మనిష్ఠులై హృదయ కుహరంలోని చైతన్య రూపమైన అహంగా స్థితులై ఉండవచ్చునో అమెరికాలోని సాధకులకు తెలియజేయండి.
అని చెప్పారు. భగవాన్ ఎటువంటి సంస్థను స్థాపించవద్దు, గురువుగా ఉండవద్దు, ఏ విధమైన ప్రచారము వద్దు. మీ చుట్టూ 15 మంది కంటే ఎక్కువ భక్తులు ప్రోగైతే ఆ పట్టణమును విడిచి వెళ్లి వేరే చోట ఆత్మబోధను వ్యాప్తి చెందించండి అన్నారు. రాబర్ట్ ఆడమ్స్ ప్రయాణం చేశారు, కానీ ఎక్కడా ఆయన గురించి ఎటువంటి వ్యాసములు ప్రచురింపబడలేదు. ఏ విధమైన ప్రచారము జరగలేదు. చాలా కొద్ది మందికి తప్ప ఇతరులకు ఆయన గురించి తెలియదు. హాలీవుడ్కు చేరుకున్న తరువాత ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి సోకటం వల్ల బలవంతంగా అక్కడ నిలిచిపోవలసి వచ్చింది. సహృదయరాలైన ఒక మేరీ అనే ఆమె స్నేహితులు ఆయనను చూసుకుంటూ ఉండేవారు. వారు ఆయన భగవాన్ యొక్క ఆత్మ విచారణ అనే బోధను వ్యాప్తి చెందించుటకు కూడా సహకరించేవారు. ఆయన చిన్న చిన్న బృందములకు సత్సంగం చేస్తూ ఉండేవారు. ఆయన సన్నిధి చాలా శక్తివంతంగా ఉండేది. ఆయన హాలులో దాదాపు 20 నిమిషాలు మౌనంగా కూర్చుని ఉండేవారు. ఆయన చుట్టూ ఉండేవారు కూడా పూర్తి మౌనంతోటి ఉండేవారు. అక్కడ ఎంతమంది ఉన్నారనే విషయం కానీ, ఎవరెవరు ఉన్నారనే విషయం కానీ ఆయన పట్టించుకునేవారే కాదు. ఆ మౌనం ముగిసిన పిమ్మట కొద్ది నిమిషాలు మాట్లాడేవారు రాబర్ట్. నేను ఆయనను కలుసుకొనుటకు అనుమతించవలసినదని కోరుతూ రాబర్ట్ ఆడమ్స్ రాసినప్పుడు ఆయన లాసెంజెల్స్లో మీరు నన్ను కలుసుకొనవచ్చునని బదులిచ్చారు. ఆ సమయంలో కోర్స్ ఆఫ్ మిరాకిల్స్కు అధ్యక్షులైన డాక్టర్ తారాసింగ్ రమణాశ్రమంలో ఉన్నారు. ఆయన అనురాధను నన్ను లాసెంజెల్స్లోని వారి సంస్థ హెడ్ క్వార్టర్స్ అంటే మూల సంస్థ భవనములో ఉండమని ఆహ్వానించారు. మీకు రాబర్ట్ ఆడమ్స్ తోటి ఒక సమావేశమును ఏర్పాటు చేస్తాను అని ఆయన చెప్పారు. ఆయన ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మేము ఆయనను అక్కడే కలిసాము. ఎందుకంటే ఆ గురువుగారికి ఏ సంస్థ గాని ఆశ్రమము గాని లేదు. నాది అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు కూడా లేదు. ఆయన మాకు మధ్యాహ్న భోజనము ఆ సమావేశంలో ఏర్పాటు చేయడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అది చూసి నాకు భగవాన్ ఆశ్రమమునకు వచ్చిన వారికి జ్ఞానబోధ చేయటమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం చేయమని పట్టుబట్టడం గుర్తుకు వచ్చింది. మేము టేబుల్ను సమీపించేసరికి మాకు రాబర్ట్ వీపు అంటే వెనుక భాగం మాత్రమే కనిపిస్తున్నది. కానీ అదే చాలా ఎక్కువ. ఆ ఆధ్యాత్మిక ప్రకాశము, ప్రశాంతత, స్నేహశీలత, ఆధ్యాత్మిక తరంగాలు కొంత దూరము నుండి అనుభవంలోనికి వచ్చాయి. ఆయన గొప్ప హాస్య చతురత కలవారు. నేను ఆయనను మరల భగవాన్ను గూర్చి చెప్పమని అడిగాను. ఆయన నోటి వెంట భగవాన్ గూర్చి వినాలని ఆయన ఇదివరకే నాకు వ్రాసిన సంఘటనలను గూర్చి వివరించారు. తాను తన బుల్లి మంచము వద్ద అంటే చిన్న మంచం వద్ద భగవాన్ చూచుట, మిగిలిన సంఘటనలు వివరించి తాను తన బుల్లి మంచము అంటే చిన్న మంచం వద్ద భగవానుని చూచుట, మిగిలిన సంఘటనలు వివరించి ఈవేళ సాయంత్రము మేరీ ఇంటిలో మా సత్సంగం జరుపుకుంటున్నాము, దయచేసి రండి అని చెప్పి ముగించారు. నేనక్కడికి చేరేసరికి 70 మంది అక్కడికి చేరారు. అక్కడ గాఢమైన ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణం నిండి ఉన్నది. ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నందువలన రాబర్ట్కు ప్రత్యేకమైన కుర్చీ వేశారు. ఆయన వెనుక భగవాన్ ఫోటో ఉన్నది. నాకు కూడా ప్రత్యేకమైన కుర్చీ వేశారు. రాబర్ట్ కూర్చునిన తరువాత 20 నిమిషాల పాటు ప్రతి ఒక్కరి వైపు చూస్తూ ఉండేవారు. ఆ 20 నిమిషాలలో ఆయన అందరి మనసులను నిశ్చలంగా ఉండేటట్లు చేసి అందరినీ సమాధి స్థితిలో ఉండేటట్లు చేశారు. ఆ తరువాత మైకు తీసుకుని మాట్లాడారు. నేను నా గురువుగారైన రమణ మహర్షి తమ్ముని మనవడైన గణేశన్కు, ఆయన సెక్రటరీ అనురాధకు స్వాగతం పలుకుతున్నాను. గణేశన్ను మాట్లాడమని కోరుతున్నాను. నేను దాదాపు అరగంట సేపు మాట్లాడాను. చివరిలో ఆయన సంతోషంగా ఈవేళ గణేశన్ మాట్లాడిన ప్రతి మాటతోనూ నేను ఏకీభవిస్తున్నాను అన్నారు. నేను అప్పుడు జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనను గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను రాబర్ట్ పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అక్కడ 20 సంవత్సరాలకు పైగా రాబర్ట్ స్నేహితుడిగా ఉన్న జాన్ విల్కిన్స్ అనే ఆయన కూడా ఉన్నారు. ఉన్నట్లుండి జాన్
రాబర్ట్, సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? వాస్తవం అంటే ఏమిటి? అవాస్తవం అంటే ఏమిటి? మీరు నాకు చెప్పాలి. మీరు శాస్త్రాలలో ఉన్న మాటలు చెప్పకూడదు. వేదాంతపు పరిభాష వ్రాయకూడదు. ఇవి నాకు మీ పాదాల చెంతనే అనుభవానికి వచ్చినట్లు మీరు చెయ్యాలి. రాబర్ట్ ఈ వింతైన క్లిష్టమైన ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తారో అని ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నాను. రాబర్ట్ తొలుత చాలా సంతోషించారు. పిదప చాలా గంభీరంగా మారిపోయారు. ఆయన జాన్ వైపు చూసి, మీరు ఎవరు అని ప్రశ్నించారు. ఆయన జబ్బు వలన తనను గూర్చి మరిచిపోయారనుకున్నారు జాన్. ఆయన, నేను జాన్ విల్కిన్స్ అని అన్నారు. రాబర్ట్ అత్యంత సుందరమైన చిరునవ్వు నవ్వి, నేను అనునది సత్యము, జాన్ విల్కిన్స్ అనునది అసత్యము అన్నారు. ప్రతి ఒక్కరూ సమాధి స్థితిని అనుభవించారు. అది కేవలము జవాబు కాదు, అది అందరినీ నిశ్చల మౌనంలోనికి, సమాధి స్థితిలోనికి చేరవేసిన ఒక వాక్యము. రాబర్ట్ ఆడమ్స్ నన్ను ఆ మరుసటి సంవత్సరము కూడా రమ్మని ఆహ్వానించారు. కానీ తాను అప్పటికి భగవాన్ ఎంపిక చేశారు కావున సెడోనా అనే ప్రదేశమునకు మారనున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు చెయ్యబడినవి అని చెప్పి ఆయన నన్ను ఆహ్వానించారు. అనురాధకు నాకు ఒక దంపతుల ఇంటిలో బస ఏర్పాటు చేశారు. నేను ఆయన సత్సంగాలకు హాజరైనాను. ప్రతిసారి ఆయన నా చేత మాట్లాడించేవారు. నా మాటలను ఎంతో ఇష్టంగా వినేవారు. ఆ రోజు అనురాధ ఎంతో కృతజ్ఞతతో ఆయన చేతులు పట్టుకుని, నేను మీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నేను తమకు ఏ విధమైన సేవ చేయగలనో దయచేసి తెలపండి అన్నారు. అవును, మీరు రమణాశ్రమ భోజనం తయారు చేసి నాకు పెట్టండి. నాకు అక్కడి భోజనం అంటే ఇష్టము. మీరు తయారు చేస్తే నేను తింటాను అన్నారు. అనురాధ సంతోషంతో ఒప్పుకున్నారు. దక్షిణ భారతదేశపు వంటలు వండటానికి అవసరమైన పాత్రలు అక్కడ లేవు. కాబట్టి మేము గిన్నెలను వెతుకుకొనవలసి వచ్చింది. మాకెవరో ఒక గిన్నె అరువు ఇస్తూ మేము కూడా భోజనమునకు వస్తాము అన్నారు. రాబర్ట్ కేవలము 6 మాత్రమే ఆహ్వానించామన్నారు. తరువాత ప్రతి 2 గంటలకొకసారి మరొక 6 భోజనానికి వస్తున్నారని కబురు చేసేవారు. చిట్ట చివరకు అది 60కి చేరింది. అనురాధ మరికొందరు కలిసి తెల్లవారుజాముననే వంటలు మొదలుపెట్టారు. ఎందుకంటే రమణాశ్రమ భోజనమనంటే సాంబారు, రసము, కూర, పెరుగు, అన్నము, పాయసము ఉండాలి కదా. కొంతమంది రాబర్ట్ ఒక్కరికి పెడితే చాలు, మిగిలిన వారంతా తలకొద్దిగా ప్రసాదంగా తీసుకుంటా అన్నారు. కానీ ప్రతి ఒక్కరూ భోజనం చెయ్యవలసిందేనని అనురాధ పట్టుబట్టారు. ఎందుకంటే భగవాన్ జీవించి ఉండగా అందరికీ వడ్డించిన తరువాతనే తనకు వడ్డించమని ఆయన చెప్పడం ఆమెకు గుర్తు ఉన్నది. ఎందుకంటే ఉన్నవారిలో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనేది భగవాన్ కోరిక. మర్నాడు సమృద్ధమైన రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. అనురాధ రాబర్టుకు స్వయంగా వడ్డించారు. మిగిలిన వారంతా ఎవరికి వారు వడ్డించుకున్నారు. ఆయన ప్రతి ఒక్కటి మారు అడిగి పెట్టించుకుని తిని ఆనందించారు. రాబర్ట్ అంత ఇష్టంగా భోజనం చేయటం చూసి మాకందరకు ఎంతో సంతోషం వేసింది. భోజనమైన తరువాత అనురాధ, రాబర్ట్, ఇది ఆశ్రమ భోజనం వల్లనే ఉన్నదా, ఏమైనా లోపించిందా అని అడిగారు అమాయకంగా. రాబర్ట్, అవును, ఇది చాలా రుచికరంగా ఉంది. ఒకే ఒక లోటు ఉన్నది, అరటి ఆకులో వడ్డించబడలేదు అన్నారు. భోజనం తరువాత అందరూ సత్సంగం కోరుకున్నారు. నేను ఈవేళ మాట్లాడబోవటం లేదు, గణేశన్ మాత్రమే మాట్లాడతారు. ఆయన నేను ఎంపిక చేసిన విషయముపైనే మాట్లాడాలి అన్నారు. గణేశన్, మీరివాళ మాట్లాడవలసిన విషయం భగవాన్ కోతులు అనేది అన్నారు. ప్రతివారు పగలబడి నవ్వి ఆ ఉపన్యాసమును ఆస్వాదించారు. అప్పుడు శ్రోతలలో నుండి ఒకరు అనురాధతో అన్నారు, మేము భగవాన్ గురించి గణేశన్ ద్వారా విన్నాము. మీ ద్వారా గణేశన్ గురించి వినాలనుకుంటున్నాము అన్నారు. రాబర్ట్ జోక్యం చేసుకుని, అనురాధ, మీకు మాట్లాడడానికి నేను ఒక విషయం సూచిస్తాను. భగవాన్ గణేశన్ అనే విషయంపై మాట్లాడు అన్నారు.
అనురాధ నా బాల్యము గురించి, నాకు భగవాన్‌తో గల అనుబంధం గురించి, భగవాన్ నాకు ఉప్పు వడ్డించడం నేర్పడం గురించి, ఇంకా కొన్ని ఇతర సంఘటనలను గురించి చెప్పారు. భగవాన్ చెయ్యి బంగారు చెయ్యి అని పేరుగాంచినది. ఎందుకంటే ఆయన తాకిన ప్రతీదీ దినదినాభివృద్ధి చెందేది. రమణ నగర్‌లో గణేశన్ చేతులను అంత్యక్రియలు జరిపే చేతులు అంటారు. ఎందుకనంటే రమణాశ్రమంలోనూ రమణ నగరంలోనూ చనిపోయిన పాత భక్తుల చితిని అంటించేది ఆయనే కనుక. అది వినగానే శ్రోతలు పడి పడి నవ్వారు. రాబర్ట్ గంభీరంగా ఉన్నట్లు ముఖం పెట్టి, చావంటే భయమున్న వారంతా ఇక్కడ నుండి పారిపోండి, ఎందుకంటే ఇక్కడ అంత్యక్రియలు చేసే చేతులున్నవి కనుక అన్నారు. అప్పుడు నేనాయన పాదాల వద్ద ఉన్నాను. ఆయన నా వైపుకు వంగి, గణేశన్, మీ చేతులు చాపండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అప్పుడు మేమందరము ఆయన హాస్యమాడుతున్నారనుకున్నాము. రాబర్ట్ వెళ్ళవలసిన సమయం వచ్చేటప్పటికి మంచి గాయకులు, భక్తురాలు అయిన షర్మిల పాట పాడటం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ శృతి కలిపారు. రాబర్ట్ లేచి, హిట్ ది రోడ్ జాక్, డోంట్ కమ్ లాక్, నో మోర్ నో మోర్ నో మోర్ అనే పాట స్వరమునకు తగ్గట్లుగా నృత్యం చేశారు. ఆయన ఎప్పుడూ సాధారణమైన రోజు వారి దుస్తులను ధరించేవారు. ఒక టీ షర్టు, జీన్స్ ప్యాంట్, వెనుకకు తిప్పి పెట్టుకున్న టోపీ. ఆయన సామాన్యంగా, సహజంగా, హాస్యంగా ఉంటూ ఎప్పుడూ చలోక్తులు విసురుతూ ఉండేవారు. అవి ఎక్కువగా తనపై తానే వేసుకునేవారు. మేము ఎంతగానో ఆనందించాము. రాబర్ట్ సన్నిధిలో తరచుగా జరిగే విషయాన్ని ఇక్కడ చెప్తాను. హాలీవుడ్లో గాని, సెడోనాలో గాని ఎక్కడైనా సరే నేను కనపడగానే ఆయన చేతులు చాపేవారు. నేను ఎప్పుడు విభూది, కుంకుమ ఉండే 2 చిన్న పొట్లాలను భగవాన్ మందిరం నుండి తెచ్చిన వాటిని నా జేబులో ఉంచుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను అలాగనే చేస్తాను. నేను మొదటి హాలీవుడ్లో రాబర్ట్ ఆడమ్స్ని కలిసినప్పుడు ఆయన నన్ను, మీరు మత చిహ్నములైన విభూది, కుంకుమలను నుదుటిపై ఎందుకు ధరిస్తున్నారు అని అడిగారు. ఆయనతో నేను ఇలా చెప్పాను, విశ్వనాథ స్వామి నా స్నేహితుడు, తోటి భక్తుడు అయిన ఒక వ్యక్తితో నీకు పాలభాగం అంటే నుదురు విశాలమైనది, దానిని నీవు విభూది కుంకుమలతో అలంకరిస్తే బాగుంటుంది అన్నారు. కొన్నాళ్ళు తరువాత ఆ భక్తుడు విశ్వనాథ స్వామిని ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన నుదుట విభూది కానీ కుంకుమ కానీ లేవు. విశ్వనాథ స్వామి ఆయనను ఏమీ అనకుండా ఆయన ఎదుటే నాతో, నా కొరకు మీరు వాటిని ధరించండి అని ఆజ్ఞాపించారు. నేనెప్పుడు ఆచారాలను పాటించనని స్వామికి తెలుసును. అయినప్పటికీ ఆయన అంత గట్టిగా ఆజ్ఞాపించారు కనుక నేను వాటిని ధరించడం మొదలుపెట్టాను. కేవలం భగవాన్ ప్రసాదంగానే కాక విశ్వనాథ స్వామి ఆశీర్వాదంగా కూడా భావించి వెంటనే రాబర్ట్ ఆడమ్స్ అన్నారు, మీరు నన్ను కలిసినప్పుడల్లా శ్రీ భగవాన్ ప్రసాదాన్ని నా నుదుటన కూడా ఉంచండి అని. నేను ఆ విధంగానే చేసి అమెరికన్ సిద్ధపురుషుడైన రాబర్ట్ ఆడమ్స్ ఆశీస్సులను కూడా పొందాను. అనతి కాలంలోనే మేము భారతదేశమునకు తిరిగి వచ్చి బెనారస్లోని కృష్ణమూర్తి ఫౌండేషన్లో ఉంటున్నాము. నాకొక విదేశీ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అది రాబర్ట్ ఆడమ్స్ నుండి. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు కానీ ఇంకా ముందుకు కొనసాగలేకపోయారు. ఆయన సహాయకుడు రివార్డు నాతో మాట్లాడారు. వసంత ఋతువులో మీరు సెడోనాకు వచ్చి 3 నెలలు అక్కడ గడపవలసినదని రాబర్ట్ మిమ్మలను ఆహ్వానిస్తున్నారు. ఆయన అనురాధను కూడా రమ్మంటున్నారు. ఎందుకంటే మీరు ఒంటరిగా ప్రయాణించలేరు కనుక. ఆయన చాలా పట్టుబడుతున్నారు. ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. మిగిలిన భక్తులు మీ అవసరాలు చూసుకుంటారు. దయచేసి వసంత ఋతువులో ఇక్కడికి రండి. ఆశ్రమమునకు తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ రాబర్ట్ స్వదస్తూరితో నాకు ఒక ఉత్తరం ఉన్నది. అందులో గణేశన్, వచ్చే వసంత ఋతువు మొత్తం నాతో గడపండి అని వ్రాసారు. అనురాధ, నేను శాన్ ఫ్రాన్సిస్కోలో దిగాము. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ సెడోనాలో తన దేహం విడిచిపెట్టారు. అది ఆయన హాస్యోక్తులలో ఒకట. ఆయన నన్ను నీ సమాధి చేసే చేతుల్లోకి తీసుకో
అనటం గుర్తుకు వచ్చింది. అది నిజమైంది. రాబర్ట్ నాకేదో చెప్పదలుచుకున్నారు. అనురాధ, నేను సెడోనా వెళ్ళి అక్కడ షర్మిళను కలిశాము. ఆమె మంచి వ్యక్తి. ఆమెకు స్వంత ఇల్లు లేదు. ఆమెతో పాటు మేము 3-4 చోట్ల బస చేశాము. రాబర్ట్ పాత శిష్యులు నన్ను వారి సత్సంగాలలో పాల్గొనమని కోరారు. నేను ఆత్మవిచారణ గురించి, దానిని ఆచరించుట ద్వారా మనమెలా మనోనిశ్చలతను పొందగలమో, భగవాన్ రాబర్ట్కి ఇచ్చిన మౌనమును, రాబర్ట్ భక్తులందరికీ ఇచ్చిన మౌనమును ఎలా పొందగలమో చెప్పాను. అది అలా కొనసాగవలసి ఉన్నది. అందుకనే రాబర్ట్ నన్ను అక్కడ 3 నెలలు ఉండమని కోరారు. నేను కూడా రాబర్ట్ నుండి ఒక పాఠము నేర్చుకున్నాను. తనకు బాహ్యంగా ఉన్న వాటినన్నింటినీ స్వప్నంలో వలె చూడవలనని. ఈ జ్ఞానమును ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాబర్ట్ నాకు ఇచ్చారు. ఆయన చివరి దినాలలో కూడా ఆయన హాస్య చతురతను వీడలేదు. ఆయన మంచాన ఉన్నప్పుడు జాన్ అనే యువకుడు ఆయనకు పరిచర్య చేసేవారు. తానొక పరిపూర్ణ పురుషునికి సాక్షాత్కారము పొందిన వానికి సేవ చేస్తున్నానని జాన్కు బాగుగా తెలుసును. జాన్ భర్తకు సేవ చేయటము రాబర్ట్ భార్యకు ఇష్టం లేదు. ఆమె ఎప్పుడూ జాన్ని తరిమివేస్తూ ఉండేది. కానీ రాబర్ట్ మంచం పట్టారు కనుక జాన్ రాబర్ట్కు పరిచర్య చేయటం కోసం ఉండిపోవలసి వచ్చేది. ఒకరోజు రాబర్ట్కు వేడినీరు కావలసి రాగా జాన్ వంటగదిలోనికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు రాబర్ట్ భార్య ఏదో పెద్ద బాణలిలో దేనినో వేయిస్తున్నారు. ఆమెకు మిక్కిలి కోపం వచ్చి ఆ బాండీని జాన్ పైకి విసురుటకు సిద్ధపడ్డారు. జాన్కు భయమేసి, రాబర్ట్ రాబర్ట్ ఆమె నన్ను బాండీతో కొట్టాలని చూస్తున్నది. నేనేం చెయ్యాలి? దయచేసి నాకు సహాయపడండి అన్నారు. పడుకుని ఉన్న రాబర్ట్ గబాలున కిందకు వంగు అన్నారు. ఆయన ఎప్పుడూ అలాగే సగము గంభీరంగా సగము హాస్యంగా ఉండేవారు. రాబర్ట్కు నివాళులు అర్పిస్తూ, నేను రాబర్ట్ బోధల నుండి కొన్ని పేరాలను అంటే పంక్తులను వ్రాస్తాను. ఈ ప్రపంచంలోని అత్యున్నత బోధ మౌనము. అంతకంటే ఉన్నతమైనది లేదు. ఒక మహర్షి చెంత కూర్చుని ఉండే శిష్యుడు కేవలము ఆయన సన్నిధిలో ఉండుట చేతనే తన మనసును శుద్ధమనరించుకొనిచున్నాడు. మనసు అప్రయత్నంగానే శాంతి నొందుతుంది. ఏ మాటలు అవసరం లేదు. మౌనము అనున్నదే అంతిమ సత్యము. ఈ ప్రపంచంలోని ప్రతిదీ మౌనము ద్వారానే ఉనికి కలిగి ఉన్నది. దీని అర్థము, లోతుగా నీ అంతరంగంలోనికి వెళ్ళి ఎచ్చటైతే ఏమీ సంభవించుటలేదో అంటే జరుగుటలేదో ఆ స్వస్థానమునకు చేరుట. ఈ స్థానము దేశకాలములకు అతీతమై ఉన్నది. దేశకాలములను అధిగమించుచున్నది. ఇది శూన్యమునకు సరికొత్త కోణము. అదే మన స్వగృహము. మనము నిజంగా ఆ చోటికే చెందిన వారము. ఈ స్థితిలో కేవలము గాఢమౌనమే అంటే నిశ్శబ్దమే ఉంటుంది. అచట మంచికి గాని చెడుకు గాని ఏదో సాధించవలెను అనుకొనుటకు గాని తావులేదు. ఆ స్థితి కేవలము స్వచ్ఛమైన ఉనికియే. మీ యొక్క శరీరములను, కార్యకలాపాలను, ఈ విశ్వమును అధిగమించి ఆ గాఢమైన మౌనమును చేరుకొనుటయే పరమోన్నతమైన స్వేచ్ఛ అంటే స్వాతంత్ర్యము. మీరు నేర్వవలసిన మరొక పాఠము మీరే సత్యము అని తెలుసుకొనుట. పైకి మీరుగా కనపడేది మిథ్య. మీరు మీ నిజమైన నేనుతో ఐక్యత నొంది ఉండండి. పైకి కనిపించే మిథ్యా నేనుతో కాదు. మిథ్య నేనుకు నిజమైన ఉనికి లేనే లేదు. మీ కళ్లకు గోచరించేదంతా సత్యమేనని భావించకండి. మీకున్న స్వాతంత్ర్యమల్లా కేవలము అంతర్ముఖమగుట వరకే ఉన్నది. ఏదో ఒక నాటికి మీరు ఈ కళ నుండి మేల్కాంచి అంటే మేల్కొని స్వేచ్ఛను పొందుతారు, ముక్తి నొందుతారు. అసలు చావు పుట్టుక అనేవి లేనే లేవు. ఎవరూ జన్మించలేదు, ఎవరూ చనిపోవటలేదు. చావు పుట్టుకల మధ్య జీవించటం లేదు. కనిపించేది ఉనికి కలిగి లేదు. ఆత్మ ఒక్కటే ఉనికి కలిగి ఉన్నది. ఇదంతా ఆత్మయే. అదే నేను. మీరే పరమోత్కృష్టమైన సత్యము. మీరే ఎరుక, శూన్యము మరియు సచ్చిదానందము. ఉనికి, ఎరుక, ఆనందము అదే మీ స్వస్వరూపము అంటే నిజస్వరూపము. అందులో నిలకడ చెంది మీరెందుకు స్వేచ్ఛనొందరు? మీ మనసును ఖాళీ చేసి నిశ్చలంగా ఉండండి.
ప్రతిదీ దానంతట అదే జరిగిపోతుంది. నిజానికి మీరు చేయవలసినదేదీ లేదు. కేవలము నిశ్చలంగా ఉండండి. నిశ్చలంగా ఉండి ఆత్మ అయిన నేనును దైవంగా తెలుసుకొనండి. నేను అనేదే ఆత్మ. దానిని అంగీకరించి ముక్తులవ్వండి. గొప్ప సద్గురువైన రాబర్ట్ ఆడమ్స్కు ప్రణామములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.